నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను మహేశ్వరి. మద్యం కేసులో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. 3 రోజుల విచారణ తర్వాత సిట్ వారిని అరెస్ట్ చేసింది. మద్యం విధానంపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసుకు అనుకూలంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని సిట్ తీవ్ర వేధింపులకు గురిచేసింది. నిన్న 13 గంటలకు పైగా విచారణ పేరుతో ప్రహసనం సాగించింది. తాజాగా ఇద్దరిని అరెస్ట్ చేసింది సిట్. మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈ ఇద్దరి అరెస్ట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. సతీష్, చెప్పండి. ఒక సిట్ ఏర్పాటు చేశారు, లేని కేసు ఒకదాన్ని క్రియేట్ చేశారు, ఏవేవో అక్రమాలు జరిగిపోతున్నాయని సంబంధం లేని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఏం జరుగుతోంది ఏపీలో? బిందు, మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, అదేవిధంగా ఓఎస్సీ కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరిని కూడా ఈ రోజు రాత్రి 7:15 అరెస్ట్ చేసినట్టు సిట్టు ప్రకటించింది. 3 రోజుల నుండి వీరిద్దరిని కూడా విచారిస్తున్నటువంటి సిట్టు ఈ రోజు ఆ ఉదయాన్ని సుప్రీంకోర్టులో వీరిద్దరూ వేసుకున్నటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో ఈ రోజు రాత్రి 7:15 అరెస్ట్ చేసినట్టు చూపించింది. ఈ కేసులో ఇప్పటి వరకు కూడా 7గురిని అరెస్ట్ చేసినట్టు. అయితే ఈ కేసు ఆరంభం నుండి ఏ విధమైనటువంటి ధోరణితో ఉందో సిట్టు ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి ధోరణిని, పూర్తిగా ఏకపక్షమైనటువంటి ధోరణి, రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్డ్ కేసు ఇది, ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ రాజకీయ కక్ష సాధింపుల కోసం ఎంచుకున్నటువంటి ఒక కేసు ఇది. అందులో భాగంగా అక్కడి నుండి వచ్చినటువంటి స్క్రిప్ట్ ఆధారంగానే అరెస్టులు జరుగుతున్నాయి. ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ డైరెక్షన్ లోనే ఈ సిట్ విచారణ సాగుతుందన్నటువంటి విమర్శలకి బలపరిచేలాగే ఈ రోజు వీరిద్దరు అరెస్టు కూడా ఉంది. 3 రోజుల నుండి విచారణకి సహకరిస్తున్నారు. అయితే ఇందులో వాళ్ళు చెప్పినట్టుగా సిట్టు ఈ కేసులో ఎందుకంటే ఎటువంటి ఆధారాలు లేకుండానే, ఎటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులకు నష్టం వాటిల్లిందన్నటువంటి నిర్ధారణ కూడా ఎక్కడ కూడా జరగనటువంటి కేసు ఇది. సో ఈ కేసులో వరుసగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా ఇందులో ఇరికించాలని ముందుగానే ఒక పథకం ప్రకారం రాసుకున్నటువంటి స్క్రిప్ట్ ప్రకారం ఇప్పుడు మాజీ ఐఏఎస్ అధికారి, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంఓలో కార్యదర్శిగా పనిచేసినటువంటి అధికారి, అదేవిధంగా ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి అనేక సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఓఎస్టీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, అదేవిధంగా మొన్న గోవిందప్ప బాలాజీని కూడా అరెస్ట్ చేశారు. సో ఈ ముగ్గురిని మొదటి నుండి కూడా టార్గెట్ చేసి మరి ఎలాగైనా సరే అరెస్ట్ చేయాలనేటువంటి ముందే నిర్ధారించుకున్నటువంటి సిట్ ఆ దిశగా ఈ విచారణ చేస్తూ ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. 3 రోజులు, నిన్న దాదాపు రాత్రి 11 గంటల వరకు కూడా విచారించారు. ఈ రోజు ఉదయాన్ని విచారణ క్రమంగానే ఈ రోజు ఉదయాన్ని కూడా విచారణకు వచ్చారు. వచ్చినటువంటి ఇద్దరిని కూడా ఈ రోజు రాత్రి 7:15 అరెస్ట్ చేసినట్టు చూపించారు. రేపు ఉదయాన్న వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అయితే ఈ కేసుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతుంది. ఇద్దరిని అరెస్ట్ చేయడం ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుల కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య. దీనివల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవస్థల్ని నాశనం చేస్తా ఉన్నారు. ఒక మాజీ ఐఏఎస్ అధికారిని ఈ విధంగా అరెస్ట్ చేయించడం, అదేవిధంగా ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించడం, అసలు ఈ కేసుకు సంబంధించి పూర్తిగా అబద్దాలతో కూడినటువంటి కేసు. బలవంతపు వాంగ్మూలాలు, బలవంతపు సాక్ష్యాలను నమోదు చేయించి ఆ స్టేట్మెంట్ ఆధారంగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ముందే నిర్ణయించుకున్నటువంటి వ్యక్తులను ఈ కేసుల చుట్టూ ఈ కేసుల్లో ఇరికించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కొద్దిసేపటి కిందట శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది పూర్తిగా ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచివి కాదు. ఇప్పటికే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచక పాలన జరుగుతుందన్నటువంటి ఒక అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది. దాని కొనసాగింపుగానే ఇప్పుడు ఈ అక్రమ కేసులతో అరెస్టులు నిర్వహిస్తున్న గడికోట శ్రీకాంత్ రెడ్డి కూడా మండిపడ్డారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ రోజు రాత్రి 7:15 అటు మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, ఓఎస్సీ కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు సిట్ ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి వీరిద్దరిని కూడా రేపు మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.
మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి కృష్ణమోహన్ రెడ్డిల అరెస్టును ఖండించారు వైఎస్ఆర్సీపీ నేత సుదర్శన్ రెడ్డి. కక్ష సాధింపులో భాగంగానే వారిని అరెస్టు చేశారని మండిపడ్డారు. అక్రమంగా అరెస్టు చేసి అధికారులను వేధించడం మంచి పద్ధతి కాదు అన్నారు సుదర్శన్ రెడ్డి. లిక్కర్ కేసులో మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి గారు, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా 3 రోజుల నుంచి విచారణ పేరుతో రోజు కూడా వాళ్ళను 3 రోజుల నుంచి ఇదే సిట్ ఆఫీసుకు పిలిచి రోజు విచారణ చేసేవాళ్ళు. ఈరోజు వాళ్ళ యొక్క యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ కూడా సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగడం, విచారణలో భాగంగా ఈరోజు విచారణ అనంతరం యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ కొన్ని డైరెక్షన్స్తో ఈరోజు డిస్మిస్ చేయడం జరిగింది. 3 రోజుల నుంచి కూడా వాళ్ళు ఇక్కడే పోలీసుల అదుపులోనే ఉంటూ వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఆ విచారణకు సహకరిస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడే 7:15 సిట్ అధికారులు వాళ్ళను అరెస్ట్ చేసినట్లు నిర్ధారించడం జరిగింది. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం మార్నింగ్ 8 o'clock కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని ఇప్పుడే తెలియజేయడం జరిగింది. కక్ష సాధింపు కోసమే మద్యం కేసు పెట్టారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. ఈ విషయం కోర్టులకు కూడా అర్థమైందని వెల్లడించారు. స్కిల్ స్కామ్లో దొరికిపోయిన చంద్రబాబు జైలుకు వెళ్లారని, అందుకే వైఎస్ జగన్ను కూడా ఏదో ఒక కేసులో జైలుకు పంపాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసులో ఎక్కడా వైఎస్ జగన్ ప్రమేయం లేదని స్పష్టం చేశారు పేర్ని నాని. దొరికిపోయి 50 రోజులు పైబడి 50 రోజులు 60 రోజుల్లో జైల్లో ఉన్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను 60 రోజుల్లో ఎంతోమంది నాకన్నా ఒక్క రోజన్నా జైల్లో పెట్టించాలి. ఈ తాపత్రయం మినహా మరి జనానికి ఏం మాట ఇచ్చాం, లేదా ఈ రాష్ట్రానికి ఏమేం చేస్తా అన్నాం, ఊరూరా సంపద సృష్టి అని చెప్పుకుంటూ తిరిగారు కదా. ఆ సంపద సృష్టి లేదు, జనాలకు ఇచ్చిన హామీలు లేదు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో వైఎస్ఆర్సీపీ సంస్థాగత బలోపేతంపై కాకినాడలో సమీక్ష జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై నియోజకవర్గాల ఇన్ఛార్జీల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ. దోపిడీ చేయడానికే చంద్రబాబు అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు అని మండిపడ్డారు బొత్స. ఇప్పుడు నుంచి ఎక్కడికెక్కడే క్షేత్రస్థాయిలో ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య పట్ల స్థానిక నాయకత్వమే నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ జిల్లా నాయకత్వం కానీ అక్కడ ఉన్న ఎంపీపీ ఎండిఓ ఆఫీస్కో లేకపోతే జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మరి వినతి పత్రాలు ఇస్తూ అవసరమంటే నిరసన తెలుపుతూ శాంతియుతంగా అవసరమైతే ఇంకా నిరాదీక్ష కూడా చేయాలనేది నిర్ణయించుకున్నాం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి స్వల్ప ఊరట లభించింది. ఆయనకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ ఆఫీస్పై దాడి చేశారన్న ఆరోపణల కేసులో బెయిల్ ఇచ్చింది ఏసీబీ కోర్టు. అంతకుముందు వంశీకి నూజివీడు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. హనుమాన్ జంక్షన్ పోలీసుల పీటీ వారెంట్తో రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో ఈ నెల 29 వరకు ఆయన జైల్లోనే ఉండనున్నారు. వల్లభనేని వంశీపై మొత్తం 8 కేసులు ఉండగా అందులో 6 కేసుల్లో బెయిల్, ముందస్తు బెయిల్ వచ్చింది. బాపులపాడు నకిలీ ఇళ్ల పట్టాల కేసు, తాజాగా నమోదైన మైనింగ్ కేసులో వంశీకి ఇంకా బెయిల్ రావాల్సి ఉంది. వల్లభనేని వంశీ ఆరోగ్యం అసలు బాగోలేదని అన్నారు ఆయన భార్య పంకజశ్రీ. చాలా బరువు తగ్గిపోయారు అని వెల్లడించారు. యూరిన్ టెస్ట్లో కీటోన్ పాజిటివ్గా వచ్చింది అన్నారు. వంశీ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనకు గురవుతున్నాము అని చెప్పారు పంకజశ్రీ. గురించి అంటే ఇప్పుడు పట్టించుకునే పరిస్థితులు నేను లేనండి. ఆయన హెల్త్ చాలా డిటీరియరేట్ అయిపోయింది, వెయిట్ లాస్ ఉంది బాగా, అండ్ ఆల్సో యూరిన్ శాంపిల్స్ లో కీటోన్ బాడీస్ పాజిటివ్ వచ్చాయి మాకు. సో మేము దాని గురించి చాలా వరీ అవుతున్నాం. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులకు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ చెక్ అందజేశారు. మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఉషశ్రీ చరణ్ తెలిపారు.
తిరుమల శ్రీవారి భక్తులకు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కుచ్చుటోపీ పెట్టింది. నకిలీ దర్శన టికెట్లతో బెంగళూరుకు చెందిన వర్ష ట్రావెల్స్ భక్తులను బురిడి కొట్టించింది. టూర్ ప్యాకేజీ పేరుతో ఒక్కో భక్తుల నుంచి 2,350 రూపాయలు వసూలు చేసింది వర్ష ట్రావెల్స్. తిరుమల చేరుకున్న భక్తులు నకిలీ టికెట్లతో క్యూ లైన్లోకి వెళ్లగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో తాము మోసపోయాము అని గ్రహించిన భక్తులు ట్రావెల్ ఏజెంట్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మరో భారీ కానుక అందింది. ప్రముఖ పారిశ్రామికవేత్త లక్నో సూపర్ జైంట్స్ ఫ్రాంచైజ్ ఓనర్ సంజీవ్ గోయంకా వడ్డీ కాసుల వాడికి 7 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు విరాళంగా అందించారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారికి కటిహస్తం, వరదహస్తాలు విరాళంగా ఇచ్చారు. విరాళాలను ఆలయంలో అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్త సంజీవ్ గోయంకా కుటుంబ సభ్యులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారికి బంగారు ఆభరణాలతో భారీ విరాళం అందించడం సంతోషంగా ఉందన్నారు సంజీవ్ గోయంకా. మంత్రులు డబ్బులు తీసుకొని ఫైల్స్ క్లియర్ చేస్తారు అంటూ చేసిన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ. తన కామెంట్లను బీఆర్ఎస్ సోషల్ మీడియా వక్రీకరించిందని మండిపడ్డారు. తాను తమ పార్టీ మంత్రులను అనలేదు అని, బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అని స్పష్టం చేశారు. ఏ పనికైనా అప్పటి మంత్రులు డబ్బులు తీసుకునేవారు అన్నారు. తన వ్యాఖ్యలు వక్రీకరించిన బీఆర్ఎస్ పేడ్ బ్యాచ్ పై సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేస్తాము అన్నారు కొండా సురేఖ. జనరల్గా వాడినటువంటి మాటను దాన్ని కాంగ్రెస్ వాళ్ళకి ఆపాదిస్తున్నారు. నేను కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి మాట ఎక్కడ కూడా జనరల్గా మంత్రులు అనేటువంటి మాట మాట్లాడినా. అందరూ అని కూడా మాట్లాడలేదు, జనరల్గా మంత్రులు అని మాట్లాడిన దాన్ని ఎవరి ఆలోచనను బట్టి వాళ్ళు దాన్ని అర్థం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళ మైండ్ను బట్టి వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని నేనేదో తప్పు మాట్లాడినా, మా మంత్రులు అవినీతి చేస్తూ ఉన్నారు అనే పద్ధతిలో నేను మాట్లాడినా అని చెప్పి ట్రోలింగ్ చేయడం చాలా బాధాకరం. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ కమిషన్ సర్కార్ నడిపిస్తోందని అన్నారు. నిజాలు మాట్లాడిన కొండా సురేఖకు అభినందనలు తెలిపారు కేటీఆర్. కాంగ్రెస్ మంత్రులు కమిషన్ తీసుకోకుండా సంతకం చేయరని ఆరోపించారు. కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నా చేసి కమిషన్లు బయటపెట్టారన్నారు కేటీఆర్. మంత్రులు డబ్బులు తీసుకొని పనులు చేస్తారు అన్న కొండా సురేఖ వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ అంశంపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలి అని డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారు అన్న అపవాదు ఉందని, ముఖ్యమంత్రులు మంత్రులు అయ్యేది దోపిడీ చేయడానికి కాదు అన్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి సంజాయిషి చెప్పాలి అన్నారు. ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి మీరందరూ కూడా తీర్మానం చేసి అందరూ మంత్రులు కమిషన్ తీసుకోవచ్చని అనుమతి ఇచ్చారా? ఒకవేళ లేకపోతే మరి మీరు వెంటనే దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఏ మంత్రులు ఎవరెవరి దగ్గర తీసుకున్నారు, మరి ఈ రకంగా ప్రజాధనం దుర్వినియోగం కావడము, అవినీతికి పాల్పడడం అనేటువంటిది సామాన్య విషయం కాదు. ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ సీనియర్ నేత హరీష్ రావుతో భేటీ అయ్యారు. హరీష్ రావు తండ్రి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు కేటీఆర్. కోకాపేట హరీష్ రావు నివాసంలో ఇరువురు సమావేశమయ్యారు. దాదాపు 2 గంటల పాటు వీరి సమావేశం జరిగింది. తాజా రాజకీయ పరిస్థితులపైన ఇద్దరి మధ్య చర్చ జరిగింది. హరీష్ రావు పార్టీ మారతారన్న ప్రచారంపై సైబర్ సెల్లో బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. పార్టీ మారతారంటూ జరుగుతున్న ప్రచారాన్ని హరీష్ రావు కూడా ఈ మధ్య ఖండించారు. కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని ప్రకటించారు హరీష్ రావు. వరంగల్ సభ తర్వాత హరీష్ రావుకు పార్టీలో ప్రాధాన్యత తగ్గిందన్న ప్రచారం నేపథ్యంలో కేటీఆర్ నేరుగా హరీష్ రావుతో ఆయన నివాసంలో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. జాతీయ వార్తలు చూద్దాం. పాకిస్తాన్ కు నిధులు ఇవ్వడం అంటే పరోక్షంగా ఉగ్రవాదానికి ఫండింగ్ చేయడమే అన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. పాక్ $2.1 బిలియన్ బెయిలౌట్ ప్యాకేజీపై పునరాలోచన చేయాలి అని IMF కు సూచించారు. అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజార్ ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ కు పాకిస్తాన్ ప్రభుత్వం 14 కోట్లు ఫండ్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు రాజ్నాథ్. మురిద్కే, బహవల్పూర్లో ధ్వంసమైన ఉగ్ర స్థావరాలను పునర్నిర్మించుకునేందుకు IMF నిధులను పాక్ ఉపయోగిస్తుందని ఆరోపించారు. గుజరాత్లోని భుజ్ ఎయిర్ బేస్ ను సందర్శించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేసిన ఎయిర్ వారియర్స్ ను ప్రశంసల్లో ముంచెత్తారు. लश्कर तोयबा और जैश ए मोहम्मद के मुरूद के और बहावलपुर स्थित टेरर इंफ्रास्ट्रक्चर को फिर से खड़ा करने के लिए पाकिस्तान सरकार ने आर्थिक सहायता देने की घोषणा की है, लेकिन निश्चित रूप से इंटरनेशनल मॉनेटरी फंड से आने वाले $1 बिलियन के बड़े हिस्से को टेरर इंफ्रास्ट्रक्चर को फंड करने में इस्तेमाल होगा, ऐसा मेरा मानना है। क्या यह नेशनल मॉनेटरी फंड IMF द्वारा, जो कि एक इंटरनेशनल ऑर्गेनाइजेशन है, उसके द्वारा इनडायरेक्ट फंडिंग इसे नहीं माना जाएगा? मैं दुनिया के लोगों के सामने यह सवाल रखना चाहता हूं। इसलिए मैं मानता हूं कि आज के समय में पाकिस्तान को किसी भी तरह की आर्थिक सहायता टेरर फंडिंग से कम नहीं है। भारत यही चाहेगा कि IMF पाकिस्तान को अपनी $1 बिलियन की असिस्टेंस पर वह पुनर्विचार करे और आगे भी किसी भी तरह की सहायता देने से IMF परहेज करे। भारत नहीं चाहता जो फंडिंग हम IMF को करते हैं वह डायरेक्ट या इनडायरेक्ट किसी भी तरीके से पाकिस्तान या किसी भी देश में टेरर इंफ्रास्ट्रक्चर को बनाने में वह इस्तेमाल की जाए। हम नहीं चाहते। కశ్మీర్ లోయలో ఉగ్రవాద అనేవాడు లేకుండా క్లీనప్ చేయడమే టార్గెట్ అన్నారు మేజర్ జనరల్ ధనంజయ్ జోషి. 48 గంటల్లో 2 భారీ ఆపరేషన్స్ లో 6 ముష్కరులను మట్టుపెట్టాము అని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ పోలీస్ CRPF తో కలిసి సోఫియాన్ త్రాల్ ఎన్కౌంటర్లపై వివరాలు వెల్లడించారు ఆర్మీ విక్టర్ ఫోర్స్ GOC మేజర్ జనరల్ ధనంజయ్ జోషి. ఆపరేషన్ కెల్లార్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ షాహిద్ కుటాయ్ను హతమార్చడంతో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. యుద్ధ సమయంలో పాకిస్తాన్కి అండగా నిలిచిన తుర్కీపై దేశంలో ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. బాయ్కాట్ టర్కీ డిమాండ్ మరింత జోరందుకుంది. ఇప్పటికే టర్కీలో సినిమా షూటింగ్లు ఆపేయాలని నిర్మాతలను కోరింది ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియన్ సినిమా ఎంప్లాయీస్ FWICE. తాజాగా నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్ వంటి OTTలకు కూడా లేఖలు రాసింది. OTTలో ప్రసారమవుతున్న టర్కీ షోస్ అండ్ సిరీస్లను వెంటనే తొలగించాలని కోరింది. టర్కిష్ కాంటెంట్ని OTTలు బ్రాడ్కాస్ట్ చేయకుండా తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర సమాచార ప్రసారాల శాఖను విజ్ఞప్తి చేసింది. ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించి 36 క్రాఫ్ట్స్కి చెందిన ఆర్టిస్ట్, టెక్నీషియన్స్, కార్మికులు ఈ FWICEలో సభ్యులుగా ఉంటారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వంలో తాత్కాలిక విదేశాంగ మంత్రిగా ఉన్న అమీర్ ఖాన్ ముత్తాఖీతో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి S. జయశంకర్ ఫోన్లో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడిని తాలిబాన్లు ఖండించడాన్ని జయశంకర్ స్వాగతించారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి X వేదికగా వెల్లడించారు. తాలిబాన్ ప్రభుత్వంతో న్యూఢిల్లీ మంత్రిత్వ స్థాయి చర్చలు జరపడం ఇదే తొలిసారి. ఆఫ్ఘన్ ప్రజలతో భారత స్నేహ బంధాన్ని కొనసాగిస్తాము అన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. వారి అభివృద్ధికి నిరంతరం మద్దతు అందిస్తామని తెలిపారు. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అంశంపై చర్చలు జరిపాము అని జయశంకర్ తన పోస్టులో రాసుకొచ్చారు.
2021 ఆగస్టులో ఆఫ్ఘన్లో తాలిబాన్ పాలన ఏర్పడింది. ఆ ప్రభుత్వాన్ని భారత్ అధికారికంగా గుర్తించినప్పటికీ దౌత్య సంబంధాలు మాత్రం కొనసాగిస్తోంది. ఈ ఏడాది జనవరిలో దుబాయ్ వేదికగా ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. పాకిస్తాన్కు చెక్ పెట్టడంలో భాగంగానే తాలిబాన్లతో కేంద్రం చర్చలకు తెరతీసినట్లు విదేశాంగ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కల్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆయన్ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ ఆందోళనలకు దిగింది. భోపాల్లో రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ను కలిశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. విజయ్ షాను వెంటనే మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు విజయ్ షా. ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి మీడియాకు వివరాలు వెల్లడించిన కల్నల్ ఖురేషీని ఉగ్రవాదుల సోదరి అని విజయ్ షా వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనపై కేసు కూడా నమోదైంది. దీంతో అరెస్ట్ నుంచి రక్షణ కోసం ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా విజయ్ షా కామెంట్స్ పై సీరియస్ అయింది. కల్నల్ సోఫియా ఖురేషీకి వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి అంశాల్లో కాస్త సున్నితంగా వ్యవహరించాలని పేర్కొంది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రుణాలు ఎగవేసిన కేసులో డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే లండన్ హైకోర్టు 8వసారి నీరవ్ మోదీ బెయిల్ దరఖాస్తును తిరస్కరించింది. లండన్లోని కింగ్స్ బీచ్ డివిజన్ కోర్టు క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ అడ్వకేట్తో పాటు సిబిఐ ఈ కేసులో నీరవ్ మోదీకి వ్యతిరేకంగా వాదించారు. సర్వీస్ అడ్వకేట్తో వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. నీరవ్ మోదీపై ప్రస్తుతం 3 కేసులున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫ్రాడ్ కేసులో సిబిఐ రిపోర్ట్తో పాటు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ కేసు, సాక్షులపై ఒత్తిడి తీసుకువస్తున్నందుకు సిబిఐ కేసులు నమోదు చేసింది. 2019 మార్చి 19న లండన్ పోలీసులు నీరవ్ మోదీని అదుపులోకి తీసుకున్నారు. 2021 ఏప్రిల్లో అతన్ని భారత్కు అప్పగించాలని ఆనాటి యూకే హోంమంత్రి ప్రీతి పటేల్ ఆదేశించారు. అయితే ఆ ఆదేశాలకు వ్యతిరేకంగా నీరవ్ మోదీ లండన్ హైకోర్టును ఆశ్రయించాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని చంపేస్తామనే బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. FBI మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్పై సీక్రెట్ సర్వీస్ దర్యాప్తు చేస్తోంది. 8647 అనే పదాలను ఇన్స్టాలో పోస్ట్ చేసి డిలీట్ చేశారు జేమ్స్ కామీ. ఇందులో 47వ అధ్యక్షుడిని చంపడం అని అర్థం వచ్చేలా ఆ రహస్య కోడ్ ఉందని అధికారులు అంటున్నారు. జేమ్స్ కామీ చర్యలపై అమెరికా సీక్రెట్ సర్వీస్ దర్యాప్తు చేస్తోందని వెల్లడించారు హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నేయోమ్. ఈ విషయంపై స్పందించిన జేమ్స్ కామీ తాను బీచ్ వాక్ చేస్తున్న సమయంలో చూసిన షెల్స్ దృశ్యాలు పోస్ట్ చేశానని, దాన్ని అధికారులు తప్పుగా అర్థం చేసుకున్నారని అంటున్నారు. ఆ నంబర్స్ని కొందరు హత్యలు చేయడానికి ఉపయోగిస్తారనే విషయమే తనకు తెలియదని స్పష్టం చేశారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ ఇవాళ నష్టాలు ముగిశాయి. ఇటీవలి కాలంలో నమోదైన లాభాల నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో వారాంతపు చివరి ట్రేడింగ్ సెషన్లో కీలక సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ 2 నష్టాలు చవిచూశాయి. BSE సెన్సెక్స్ 0.24% క్షీణించి 82,330.59 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ ఒక దశలో 82,514.81 గరిష్ట స్థాయిని తాకి మరో దశలో 82,146.95 కనిష్ట స్థాయికి పడిపోయింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 42.3 పాయింట్లు నష్టపోయి 25,019.8 వద్ద ముగిసింది. నిన్నటి భారీ ర్యాలీ అనంతరం నిఫ్టీ కన్సాలిడేషన్ బాట పట్టినట్టుగా కనిపిస్తోంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. 10 రోజులకు పైగా వాయిదా పడిన IPL 18వ సీజన్ పునః ప్రారంభం కానుంది. రేపు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ పోరుతో మళ్లీ బ్యాటర్ల విధ్వంసానికి తెరలేవనుంది. విదేశీ క్రికెటర్లు కొందరు టోర్నీకి దూరమైన ప్లే ఆఫ్ స్కోర్లో నిలిచేందుకు 7 జట్లు సర్వశక్తులు ఒట్టేందుకు సిద్ధమయ్యాయి. లీగ్ దశ ముగింపు దశకు వచ్చినందుకు ఇకపై ప్రతి మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది. తొలి టైటిల్ కలను సాకారం చేసుకోవాలి అనుకుంటున్న RCB కోల్కతాపై విజయం సాధిస్తే నాకౌట్ పోరుకు దూసుకెళ్లనుంది. టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్ కూడా ఒక్క అడుగు దూరంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ పై గెలిస్తే శుభ్మన్ గిల్ సేన బెర్త్ ఖరారు చేసుకుంటుంది. మరి మిగతా 2 జట్లు ఏవి అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎండలతో సతమతమవుతున్న జనాలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వచ్చే 5 రోజుల పాటు రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని వెల్లడించింది. ఇటు తెలంగాణలోనూ మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ.
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న 22 మంది విదేశీ అతిథులు మహబూబ్ నగర్ జిల్లాలోని పిల్లలమరిని సందర్శించారు. వారికి పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. అందాల భామల పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు పాలమూరు సాంప్రదాయం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. కోలాటాలు, డోలు, బతుకమ్మ సంప్రదాయ కళాకారులతో ప్రదర్శనలు చేపట్టారు. దాదాపు 1000 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.